సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఇక ఇంకో 3 రోజులు ఉంది కదా? బిగ్ బాస్ గేమ్ బాగానే ఉంది కానీ బయట జనాలే బాగలేరండి. ఓటింగ్ చాలా వరస్ట్గా వేస్తున్నారు మన వాళ్ళు. దేని చూసేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా గేములు చూసేస్తున్నారా లేకపోతే సింపతి కోసం వేస్తున్నారా ఓట్లు? ఇప్పటికైనా మారండి భయ్యా. ఇంకా 1 డే ఉంది, మేబీ నాకు తెలిసి రేపు ఎల్లుండి కల్లా క్లోజ్ చేస్తారేమో ఓటింగ్ అనేది. కొంచెం ఆలోచించి ఈ లాస్ట్ 2 డేస్ అయినా ఓటింగ్ అనేది ఎవరు కరెక్ట్గా ఆడారో వాళ్ళకేయండి. సింపతిలు లేకపోతే ఇండియన్లో మనకి ఆర్మీ గెలవాలి అంటే ఆర్మీని గెలిపించడం తప్పు కాదు. అది బయటకు వచ్చినా కూడా ఆయన మీద అభిమానం అలా ఉంచుకోండి అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా బిగ్ బాస్లో, మీరు అలా ఏమంటారు అబ్బా, ఒకసారి అలా వెళ్ళిపోయి ఓట్లు వేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి లేదంటే సెకండ్ ప్లేస్ తనుజ అక్కన పెడుతున్నారు. ఎందుకు సీరియల్ అనా ఏంటి మీరు నాకు అర్థం కావట్లేదు. అలా వేయద్దు. గేమ్ ఎవరు ఆడుతున్నారు పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి వాళ్ళకి వేయండి ఓట్లు, అంతేగాని ఇలాగా సింపతీలు ఇట్లా చూపించుకుంటూ ఆర్మీ అని చెప్పో సీరియల్ అని చెప్పో ఇట్లా కాదబ్బా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందంగా ఉండాలి లేక మంచి కటౌట్ ఉండాలన్నమాట. లైక్ ఎందుకురా అంటే ఇమ్మాన్యుల్ గారు ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతున్నారు అబ్బాయి, ఎవరు కళ్ళకు అనిపించట్లేదా? కొంతమంది నేను అడిగినప్పుడు రివ్యూస్లో వాళ్ళు చెప్పే రీజన్స్ తన క్యాస్ట్ వల్ల ఓట్లు వేయట్లేదు అంటున్నారు. ఇంత గలీజ్ అనిపించింది తెలుసా. క్యాస్ట్ వల్ల ఓట్లు వేయకపోవడమే నాకు అర్థం కాదు. చెప్పండి, కలమ్మ తల్లి అంటే ఇండస్ట్రీ అంటేనే కులమతాలు లేకుండా ఉండే ఇండస్ట్రీ. ఇక్కడ మాత్రం ఉండదు అలాంటిది. అలాంటి దగ్గర మీరు ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అయితే మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇమ్మాన్యుల్ ఏవి రిలీజ్ అయింది నిన్న, అది చూసారా? గూస్ బంప్స్ బ్రదర్. ఒకవేళ ఇమ్మాన్యుల్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవి చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి మనోడికి ఓట్లు వేస్తారు ఖచ్చితంగా ఇమ్మాన్యుల్కి. అలా ఉంది ఏవి, సీరియస్ చెప్తున్నా. తను లాస్ట్ ఒక డైలాగ్ వేశాడు, కప్పు ఈ ఏవి చూసి నాకు కప్పు రాకపోయినా పర్లేదు, నిజంగా మీ అందరి ప్రేమను నేను పొందానని చెప్పారు కదా, ఇది చాలు అన్నాడు కదా. నిజంగా ఇంకంతే గంటలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. తనే కాదు డిమోన్ పవన్ కూడా నిజం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇమ్మాన్యుల్ విషయంలో అన్నా సెల్ఫిష్గా ఉన్నాడు అది ఇదని చెప్పొచ్చేమో స్టార్టింగ్ నుంచి. డిమోన్ పవన్లో అయితే ఒక సెల్ఫిష్ లేదు. ఒక ఇంట్లో వంట చేస్తాడు, అందరితో మాట్లాడతాడు, జోకులు వేస్తున్నాడు, గేమ్లు ఆడుతున్నాడు, గొడవ లేదు ఎవరితో, సేఫ్ నామినేషన్లు అంటూ ఏమీ లేవు. ఇంత కట్టుగా అన్నీ ఉన్నాయి కదా. ఆయన కూడా ఆల్రౌండరే కదా, మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేయట్లేదు మీరు? మిగతా వాళ్ళు ఏం కనిపిస్తుంది మీకు? ఎందుకు దీనికి ఓట్లు వేయట్లేదు మీరు? ఆలోచించండి ప్లీజ్. 2 డేస్ ఉంది, న్యాయానికి ఓట్లేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా అయితే డిమోన్ పవన్ ఏవి అండ్ తనుజ ఏవి 2 వేశారు కదా, వాళ్ళ తర్వాత ఎమ్మెల్యే వేశారు. ఇతను ఏవి వాళ్ళ ఏవిని ఏమైనా డామినేట్ చేసిందా? వాళ్ళది ఇంకా రాలేదనుకుంటా కదా బ్రో. డిమోన్ అది రాలేదు, తనుజది ఈరోజు నిన్న తనది వేశారు ఇమ్మాన్యుల్. వాళ్ళది ఇంకా ఏవీ లేదు. బట్ ఏమంటున్నారు అంటే జవాన్ కాబట్టి మేము అతన్నే విన్ చేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, జవాన్ కాబట్టి వేస్తారు, రేపు రోజు డాక్టర్ వస్తే వేస్తారు, తర్వాత పోలీసు వస్తే వేస్తారండి, కాదనట్లేదు. మంచిదే, మిమ్మల్ని అలా గెలిపించుకోవద్దని నేను అనట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళని మీరు అడగాల్సిన విషయం ఏంటంటే 15 మందిని పోలీసు వాళ్ళని దింపండి, 15 మందిని ఆర్మీ వాళ్ళని దింపండి, ఆ 15 మందిని పలానోళ్ళని దింపండి, ఒకే ఇది వాళ్ళని పెట్టి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో గెలిపించుకుంటే అప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. అంతేగాని రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఒక సింపతినో లేకపోతే ఇంకోటి అని చెప్పి గెలిపించుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఇంకోసారి మీ సీజన్లో వస్తారండి? బిగ్ బాస్ హౌస్కి వస్తారా? చెప్పండి, ఆలోచించండి, ఆలోచించి తీసుకోండి. అలా అనుకుంటే కామనర్కే రైతు బిడ్డకి ఇచ్చింది, తర్వాత సెలబ్రిటీలు రాలేదా? సో అప్పుడైతే ఒకటే సెలబ్రిటీ కామనర్గా వెళ్ళాడు, సరే అప్పుడైతే మోసపోయాం మళ్ళీ మోసపోం కదా అని చెప్పి సెలబ్రిటీలు అంటున్నారు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు కామనరా సెలబ్రిటీ అని నేను అడగట్లా, అట్లా ఓట్లు అనేది కూడా పడట్లా. నేనేమన్నానంటే సింపతిలు చేయొద్దు, అర్థమవుతుందా? ఆర్మీ అంటే మనం ఆయనకి నిజంగా అభినందిద్దాం, ఇంకా అభిమానులు కూడా అవ్వండి బయటకు వచ్చిన తర్వాత. బట్ గేమ్ పరంగా గేమ్ చూడండి అని చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్ అనేది ఏంటి మీకు తెలుసు, గేమ్ అనేదే కదా. మరి వాటిని వదిలేసి మీరు ఆర్మీ అనో లేకపోతే సీరియల్స్ కోసం అని చెప్పో ఇంకోటి అని చెప్పి వేయద్దండి. నేను అది కోరుకుంటున్నా అంతే. బిగ్ బాస్లానే చూడండి అని కోరుకుంటున్నాను. ఎస్, ఓకే. మరి ఇప్పుడైతే ఫైనల్ వచ్చేసింది, ఫైనల్కి సండే రోజు ఫైనల్ ఉంది. మరి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అప్పుడు జరిగిన రచ్చ ఏమైనా జరగబోతుందా? ఇక్కడ జరిగిద్దేమో. ఆర్మీకి పవన్ కళ్యాణ్ గారే విన్నర్ అని చెప్పి డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా గోల్ ఉంటుంది బయట. మంచిగా ఆర్మీ పర్సన్స్ అందరూ కూడా మంచి ర్యాలీలు చేస్తారేమో. మంచిదే అండి, ర్యాలీలు చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఆ విన్నింగ్ మాత్రం ఆయనకి ఇష్టం, నాకు బాధగా ఉంది. వై బికాజ్ నిజంగా జెన్యున్గా గెలుచుకున్న కప్పు కాదు.
ఆర్మీకి వచ్చిన కప్పు కానీ కళ్యాణ్కి వచ్చిన కప్పు కాదు. ఇది మీ అందరికి తెలుసు. ఇతను డిజర్వ్ కాదా ఫైనలిస్ట్ అవ్వడానికి? టాప్ 5లో ఉండడానికి డిజర్వే కానీ కప్పు తీసుకునే దానికి డిజర్వ్ కాదు. ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇమ్మాయిల్ డిజర్వ్, డిమోన్ పవన్ డిజర్వ్. అర్థమవుతుందా? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడిన వాళ్ళు. అర్థమవుతుందా? తనుజ గారు మీకు అదే చెప్తున్నా, టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, నేను కాదనట్లేదు. కాకపోతే నేనేమన్నా విన్నింగ్ అవ్వాల్సిన పొజిషన్ వాళ్ళది కాదబ్బా. అర్థమవుతుందా? ఇప్పుడు నిజం చెప్పండి, మీరు అందరూ రేపు కళ్యాణ్ గారు బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ జరిగితే మీరు ఒక క్వశ్చన్ అయింది ఆయనకి, మీరు ఎందుకు విన్ అయ్యారు, మీకు కప్ ఎందుకు వచ్చింది, మీకు వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అంటే ఆర్మీకే వచ్చింది. ఎవరినైనా అడగండి, ఆర్మీ పర్సన్ కాబట్టి గెలిపించుకుంటున్నాం అంటున్నారు. అది కరెక్టా? లేకపోతే కళ్యాణ్ గారు ఆడారు కాబట్టి గెలిచారు అనేది కరెక్టా? మీరు చెప్పండి, ఏది విన్నింగ్ మూమెంట్? గుర్తింపుల కోసం అయితే అందరు నేను అదే చెప్తున్నాను తమ్ముడు, గుర్తింపులు ఉన్న వాళ్ళని లోపల పంపించండి. ఎస్, దాని నా దగ్గర ఆన్సర్ ఉంది. నీ దగ్గర ఆన్సర్ ఉందా? కళ్యాణ్ కోసం ఇమాన్ దగ్గర కమెడియన్ గా పోయాడు కానీ కామెడీ ఒక్కడే చేయలేదు. ఫైట్ చేశాడు, టఫ్ వార్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఫైటింగ్ ఉంది, బాండింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆర్మీ పర్సన్ ఫైటే చేస్తాడు కదా, మిగతా ఆర్మీ పర్సన్ ఫైటే చేస్తాడు. ఫైట్ చేస్తాడు అనుకో, కామెడీ ఎక్కడ చేస్తాడు? బాండింగ్ పరంగా అందరి ఎక్కడ ఉన్నాడు, కామెడీ ఎక్కడ ఎన్ని చేస్తాడు? మరి ఆల్రౌండర్ ఉండాలి కదా బ్రదర్. ఎవరికి? నీకు అనిపిస్తే నువ్వు అభిమానమే, అదే చెప్తున్నా. పిచ్చాభిమానం అంటారు దాన్నే. ఇప్పుడు మా పిచ్చాభిమానం మాది, మీ పిచ్చాభిమానం మీది. కాకపోతే మాది పిచ్చి అయితే కాదని నా క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు అబ్బా 100 మంది ఒక సైడ్ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటాను కదా, నెగిటివ్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను, వాళ్ళందరికీ ఆపోజిట్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను? అర్థమవుతుందా? అందులో రివ్యూ ఇచ్చేదాన్ని ఆపోజిట్గా వెళ్ళాలనుకోను కదా, ఖచ్చితంగా నేనే బ్యాడ్ అవుతాను కదా. బట్ నేను అలా ఫైట్ చేస్తున్నానంటే జెన్యూనిటీ ఉందబ్బా, నేను ఫైట్ చేసేదాంట్లో జెన్యూనిటీ ఉంది. అది మీకు అనిపించట్లేదేమో, బాగా పెట్టి చూడండి కళ్ళు. ఒకసారి మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న తనుజాను, మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న ఆర్మీ కళ్యాణ్ ప్రొఫైల్స్ కాదు, మీరు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా. వాళ్ళ గురించి మాటలు వినండి, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళ గేమ్ ఆడినో పెట్టున్నారు వాళ్ళ ప్రొఫైల్స్లో, అవి చూడండి, అప్పుడు మీకు చేంజ్ అవుతుంది ఒపీనియన్ అనేది. అవి మీరు చూడకుండా ఒకరినే మనం పోరాడుతున్నప్పుడు, ఒకరి గురించి అంటున్నప్పుడు, ఆ ఒక్కరి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళే తోపు అనిపిస్తారు మనకి. అవునా కదా? నిజాలు తెలియాలనుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూడాలి. ఇంకా ఎంత ఫైట్ చేసినా వేస్ట్ అండి. అయిపోయింది, సీన్ అయిపోయింది. ఎంత ఫైట్ చేసినా వేస్టే. ఒక్కరితో ఇది సాధ్యం కాదు, నేను ఒక్కదాన్నే పిచ్చిదాన్ని అంతే. మీరు అందరూ గొప్పోళ్ళు. ఎందుకురా అంటే మందుతో పాటు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ గొప్పోళ్ళే కాదండి. ఇప్పుడు మీరు ఎమ్మాన్యుయల్కి ఇష్టపడుతున్నట్టు, మీరు సపోర్ట్ చేస్తున్నట్టు, కళ్యాణ్కి తనుజ కూడా ఇష్టపడే వాళ్ళు, వాళ్ళ కంటెంట్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. డార్లింగ్, నేను అదే చెప్తున్నాను, ఇష్టపడడం వేరు, జెన్యున్గా చెప్పడం వేరు. పలానా వాళ్ళు ఆడారని. నేనేం ఇమ్మాన్కి ఫ్యాన్ ఏం కాదు. నా ఫేస్బుక్ చెక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఎవరికి ఎక్కడైనా సపోర్టింగ్ ఒక వీడియో ఉండదు, ఒక ఫోటో ఉండదు. అర్థమవుతుందా? బిగ్ బాస్ ముందర నాకు ఇమ్మాన్ గారు జస్ట్ కామెడియన్గా ఒకటి తెలుసు అంతే తప్ప ఆయన అబ్బా ఈయన వినవాలనుకోండి ఫస్ట్ నుంచి కూడా అనుకోవాలా. రివ్యూస్ కూడా మనోళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశాను. అర్థమవుతుందా? నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించిన గేమ్ ఆయనదే. యారే స్టిల్ ఎండింగ్ వచ్చినాక నేను ఆల్రెడీ ఆడినా కదా అని చెప్పి రెస్ట్ తీసుకున్న మూమెంట్ లేదు ఇమాన్యుల్. అది మీకు తెలుస్తుంది ఎక్కడైనా? డెమోన్ పవన్ కూడా నిన్న దుమ్ము లేపాడబ్బా. నిన్నైతే చెప్తున్నా, ఎవరైతే పగలబడి నవ్విన వాళ్ళందరికీ దుమ్ము లేపినాడు. 7 ఫీట్లో పెట్టినాడు తీసుకొని వెళ్ళి స్టెప్. అది గేమ్ అంటే. అర్థమవుతుందా? ఎక్కడ పడ్డాడో అక్కడే ఏమంటారు నిలబడ్డాడు అనమాట. సో అదనమాట గేము. వాళ్ళకేయాలండి ఓట్లు. ఏంటండి ఈ సింపతి ఓట్లు, ఈ సింపతి బిగ్ బాస్. ఇప్పుడు ఆర్మీకి కప్ వస్తే, ఇప్పుడు కళ్యాణ్ కప్ వస్తే ఓన్లీ ఆర్మీ వల్లే, టైటిల్ వల్లే. ఆబ్వియస్లీ కళ్యాణ్ గారికి ఇది మీరు ఎన్ని షార్ట్ వేసుకుంటే వేసుకోండి, ఎంత నెగిటివ్ చేసుకున్నా నో ఇష్యూ. కళ్యాణ్ గారికి కప్ వస్తుందంటే అది కళ్యాణ్ గేమ్ వల్ల రావట్లేదు, ఓన్లీ ఆర్మీకి వస్తుంది. ఇది నిజం. తనుజక్కది మాత్రం సీరియల్కి వస్తుంది. సీరియల్ తనుజక్కకు వస్తుంది, ఒక ఆడపిల్లని వస్తుంది తప్ప తన గేమ్ ఏదో తను సూపర్ ఆడియన్స్ అని చెప్పి ఓట్లేసి ఇచ్చిన కప్పు కాదు. ఇదే నిజం, అంతే. రీతు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది ఏదో కొంచెం లేట్గా వెళ్ళింది బ్రో, కొంచెం ఎర్లీకి వెళ్ళాల్సింది. చాలా ఆడుతూ పాడుతూ 7 అడుగులు కూడా కాళ్ళు పెట్టేస్తున్నాడు. రీతు ఉన్నప్పుడేమో మనోడు బోల్తా పడిపోయిండు, అదే చెప్పుల టాస్కే. రీతు ఉన్నప్పుడు కింద పడిపోయిండు, అదే రీతు లేనప్పుడు ఆడుకుంటూ వెళ్ళి పెట్టేశాడు. హైలైట్ అనిపించింది. ఒకటేసారి సుమన్ ఇంకా బర్ని ఇద్దరు వెళ్ళారు కదా, వాళ్ళిద్దరు టాప్ 5లో ఎవరొకరు ఉంటారు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు టాప్ 5లో ఉంటే టాప్ 5 నుంచి ఎవరిని తీసేస్తారు చెప్పండి ఒకసారి. సరే ఇప్పుడు టాప్ 5 డిజర్వ్ కానీ అన్నట్టు ఎవరు? సంజయ్ నగరా, డెమోన్ పవనా, లేకుంటే ఇమానులా? సరే మరి కళ్యాణ్ తనుజ టాప్ 5 డిజర్వ్ కాదంటారా? సో 5 ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకో 2 వెళ్ళిపోవడంలో తప్పలేదు. సో నాకు తెలిసి భరణి గారు టాప్ 5 అసలు టాప్ 10లో కూడా రావడం చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు కాబట్టి టాప్ 10లో ఉండడం కూడా నాకు గ్రేట్ అనిపించింది ఆయన. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చారు కాబట్టి
అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే అని చెప్తాను. ఓకే. సో టాప్ 5లో ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు టాప్ 5లో ఉండుంటే బాగున్నా అనుకున్నారా? నాకు తెలిసి లేదండి, అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో టాప్ 5లో ఉండాల్సిన అంటే టాప్ 5 కాదు, ఇంకొక 2-3 వారాలు ఉంటే బాగుండేదిరా బాబు అనిపించిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీజ. ఎందుకంటే తను జనాల ఓటింగ్ తోటి బయటకు వెళ్ళలేదు. సో ఏదో వచ్చి కక్ష కట్టేసినట్టు బయటకు పంపించారు, రీఎంట్రీ ఇచ్చారు. మరి ఆ రీఎంట్రీ ఎందుకు ఇచ్చారో ఆమెకి, మళ్ళీ ఎందుకు పంపించారో అర్థం కాలేదు. అది రీతు కూడా టాప్ 5లో ఉండుంటే బాగుందని అనిపించిందండి. ఈ ఒక రీతు విషయంలో అనిపించింది. కాకపోతే మేబీ మరి టాప్ 8 డిజర్వ్ క్యాండిడేట్ కాదు, టాప్ 5 వరకు అయితే ఉండాల్సింది. ఈసారి కమెడియన్ కప్పిస్తారు అనుకుంటున్నారా మరి? లేదండి, ఈసారి కూడా కమెడియన్ ఆశలు నిరాశలు అయ్యేట్లా కనబడుతున్నాయి. సో యాజ్ పర్ నాకు కూడా కామెడీ అంటే ఇష్టం, ఈమెయిల్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే. కాకపోతే ఎందుకో ఈమెయిల్ మధ్యలో ఒక మెట్టు దిగిపోయి కళ్యాణ్ ఒక మెట్టు ఎగిపోవడమే జరిగింది. సో మీరు అడిగారు కదా కళ్యాణ్ తప్పించి ఇంకెవరైనా ఇష్టమా అంటే చెప్పేసి నెక్స్ట్ ఈమెయిల్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. టాప్ 5లో ఉన్న వాళ్ళు ఇద్దరిలో తగ్గఫ్ ఎవరెవరికి జరగబోతుందండి? కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా టెంప్ట్ అయిపోయి ఆ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ పొజిషన్కి ఈమెయిల్ అన్న వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. ఓట్ పరంగా డెమోన్ పవన్కి అంతగా లేదన్న. ఓటింగ్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా డెమోన్ పవన్ అతనికి గేమ్స్ ఆడడం మాత్రమే తెలుసు, కానీ అతనికి లూ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పండి. ఏంటి క్వశ్చన్స్? బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేసింది కదా, ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ ఫైనల్కి వచ్చింది, ఎలా అనిపిస్తుంది అంతే కదా, బాగానే అనిపిస్తుంది. అంటే ఏ కంటెస్టెంట్ మీకు బాగా నచ్చారు? నాకైతే సుమన్ శెట్టి బ్రదర్ అండ్ కళ్యాణ్ బ్రదర్ ఇద్దరు, అండ్ ఇంకోటి వీళ్ళిద్దరు అయితే బెటర్గా అనిపించారు. కానీ ఇప్పుడు సుమన్ శెట్టి వెళ్ళిపోయారు కదా, టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ అయితే అవుతారు, పక్కా కళ్యాణ్ అయితే విన్నర్ అవుతారు. ఎందుకు ఆయనే విన్ అవ్వాలి? ఎందుకంటే తను జెన్యున్గా ఉన్నారు, ఎమోషనల్గా జెన్యున్గా ఆడుతున్నారు, అందరినీ కలుపుకోబోతున్నాడు అంతే. తనుజ కానీ లేదంటే ఎమాన్యుల్ కానీ జెన్యున్గా లేరా మరి? ఇమాన్యుల్ ఉన్నారు, తనుజ నాకు అనిపించలేదంతా, అది జస్ట్ యాక్టింగ్ ఫర్ దట్స్ బిగ్ బాస్ అనిపించింది అంతే. బిగ్ బాస్లో కమెడియన్ ఈసారి కప్పు కొడతారా అని అంటున్నారు, సో దానికి మీరు ఏమంటారు? ఏ కమెడియన్? ఇమాన్యుల్ ఐ థింక్ అబౌట్ అది నాకు కూడా అంత ఐడియా లేదు. ఇమాన్యుల్ బ్రదరు మేబీ రావచ్చు. నాకైతే ఈ కళ్యాణ్ బ్రదర్ తర్వాత ఇమాన్యుల్ బ్రదర్ వస్తారనేసి హోప్స్. ఐ మీన్ రావచ్చు, రాకపోవచ్చు, అది కూడా నాకు కూడా డౌట్గానే ఉంది. సో ఎందుకంటే కళ్యాణ్ బ్రదరు ఆయన వైపుగా చూస్తే కొంచెం జెన్యున్గానే ఉన్నారు, చాలా ఉన్నారు. సో తనుజ కప్పు కొట్టే అవకాశాలు లేవంటారా మరి? లేదు, సారీ. సో లేడీ విన్నర్ చేద్దామని చెప్పి చాలా మంది ఆడియన్స్ కూడా అనుకుంటారు. ఆడోళ్ళ గురించి మాట్లాడకండి మేడం ప్లీజ్, సారీ. ఆడోళ్ళు కదా ఆడియన్సా? సారీ. అచ్చా, ఆడియన్స్ అయితే తనుజ గురించి ఏమనుకుంటున్నా నాకు తెలియదు, కానీ నేనైతే నాట్ గుడ్ ప్లేయర్స్ గేమ్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రీతు చౌదరి వెళ్ళిపోయింది కదా, ఎలిమినేట్ అయిపోయింది కదా, సో ఫేర్ అనిపించిందా మీకు? టాప్ 5లో ఉండుంటే బాగుండు రీతు చౌదరి ఉండే క్యాండిడేట్ అనిపించిందా మీకు? ఓకే, రీతు చౌదరి కొంతవరకు అయితే జెన్యున్గా బాగానే ఆడింది. సో కొన్ని దగ్గర తన స్వార్థం తను నేను గెలవాలనే అత్యాశ వలన ఎలిమినేట్ అయింది. సో దానికి కళ్యాణ్ కాకుండా ఇంకెవరు టైటిల్ విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? ఇమాన్యుల్, కళ్యాణ్ ఇద్దరే. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అయితే బాగుంటుంది. మీ సపోర్ట్ ఎక్కువగా ఎవరికి ఉంటుంది? ఏం తీసుకెళ్ళిపోయాడు? నా సపోర్ట్ అయితే కళ్యాణ్ బ్రదర్కి అయితే ఉన్నారు. ఓకే, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హాయ్ చెప్పు. సో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ఫైనల్కి వచ్చేస్తుంది కదా, బిగ్ బాస్ అయిపోతుంది, లాస్ట్ ఇంకా 3 days ఉంది. పర్లేదు, నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే 3 నెలలు ఉంది కాబట్టి అయిపోతే పర్లేదు అని అనిపిస్తుంది. నిన్నంతా ఎమ్మాన్యుల్ ఏడ్చాడు కదా, సో ఎందుకంటారు? ఓటింగ్ కోసం అంటారా, లేదంటే ఏంటి విన్ అవ్వను అని అర్థమైందంటారా? తనకు ఓటింగ్ చాలా తక్కువ ఉంది కదా, నాకు కప్పు వస్తారు అదా, ఈసారి కమిడియన్ టాప్ 5కి వచ్చాను కాబట్టి నాకు కప్పు ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చాలి అని అనుకుంటుండే. అందుకే మనోడికి కొంచెం బాధ అనిపించింది, ఎమోషనల్గా కొంచెం ఫీల్ అయ్యి మనోడు కొంచెం బాధలు ఉన్నాడు. అయినా లాస్ట్ వీక్ గేమ్స్ కూడా మనోడు ఆడుతుండే, కాకపోతే కొంచెం కాలు కొంచెం ఇంజర్ అయింది కాబట్టి మనోడికి కొంచెం వెనుకబడ్డాడు అంతే.
ఈసారి కమెడియన్ కప్ వస్తుంది అనుకుంటున్నారా మరి మీరు? ఈసారి కమిడియన్ ఖచ్చితంగా కప్పు రావాలని నేను అనుకుంటున్నా. టాప్ 5 వరకు వచ్చాడు కదా, ఇన్ని సీజన్లు చూస్తుంటే టాప్ 5 కమిడియన్ ఎవరు రాలేదు. ఈ సీజన్ కమిడియన్ టాప్ 5 వరకు వచ్చాడు, అయినా కూడా కప్ ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు తనుజ విన్నర్ అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? తనుజ విన్నర్ చెప్పలేము. కళ్యాణ్ మన తనుజ ఇద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు. కాకపోతే హిమాలయకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. కాకపోతే చెప్పండి. సోషల్ మీడియాలో హిమాలయకి ఫాలోయింగ్ చాలా ఉంది, సపోర్ట్ చాలా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఓట్లు పడట్లేదు. కమెడియన్ అని చాలా చిన్న చూపు చూస్తారు. ఎంతసేపు కామెడీ మ్యాన్ సెలబ్రిటీస్ అని మనలో చాలా ఆడియన్స్ అనుకుంటున్నారు. కాకపోతే కమెడియన్ కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పటికే ఇన్ని సీజన్లో ఎవరు ఇవ్వలేదు కమెడియన్కి. ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తనుజకి ఎక్కువగా స్టార్ మా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని మీకు అనిపించిందా ఎక్కడైనా? తనుజకి సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే చాలా మంది బయట సపోర్ట్ చేస్తారు. బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుంది తనుజకి, బయట ఆడియన్స్ సపోర్ట్ చేయడం పెద్ద లెక్క కాదు. కానీ కాకపోతే ఇమ్మాయిల్కి ఎందుకంటే మాడు చిన్న ఉన్నప్పటి నుంచి మాడు ఇప్పటిదాకా ఇక్కడ వచ్చినాడు, చాలా గ్రేట్ అనుకోవాలి. మన 2017లో ఇది మన పటోస్ ఉంది, పటోస్ ప్రోగ్రామ్ నుంచి తన టాలెంట్ ఉపయోగించుకొని 2019లో జబర్దస్త్కి వచ్చాడు. అక్కడ నుంచి మనడు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను ఒక కమెడియన్కి గుర్తింపు దాన్ని తెచ్చుకున్నాడు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఒకసారి కమెడియన్కి అవకాశం ఇవ్వండి, కప్పు గెలుచుకొని అని అనుకుంటున్నాను. సో మొన్నటి వరకు తనుజకి ఆడియన్స్ అందరు సపోర్ట్ చేసేవారు, ఇప్పుడు ఎక్కువగా ఓటింగ్ చూసుకున్నా ఏది చూసుకున్నా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటారు మరి? ఎందుకంటే తనుజ కొంచెం అందంగా ఉంది కాబట్టి సపోర్ట్ ఇస్తారు. బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తుందండి. తనుజ అందంగా ఉందని బిగ్ బాస్కి ఏంటంటే అందంగా ఉండాలంట, లవ్ ట్రాక్ ఉండాలంట, అట్లయితేనే కప్పిస్తారంట, లేకపోతే ఇవ్వరంట. నేను కమెడియన్ కప్పివరా, అందంగా ఉండే కప్పిస్తారా? నేను ఒకటే చెప్తున్నా, ప్లీజ్ ఓట్ ఫర్ ఇమ్మాన్యుల్. ఓటేసి ఈసారి కమెడియన్ని కప్పు గెలిపించండి ఒకటే. సో ఇమ్మాన్యుల్ ఏవి వేశారు కదా, ఎలా అనిపించింది? ఏంటండి ఏవి అంటే తన వీడియో వేశారు కదా ఇప్పటి వరకు? అవునవును, తన జర్నీ చూపించారు. కాకపోతే నాకైతే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూపించారు. తన ఎంటర్టైన్మెంట్ కానీ, గేమ్ కానీ, టాస్క్ కానీ ఏది మనకు ఎక్కడ తగ్గలేదు, మొత్తం వైల్డ్ ఫైరే. కాకపోతే ఈ సీజన్కి ఇమ్మాన్యుల్ కప్పిస్తామని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.